గజ్వేల్ క్యాంప్ ఆఫీస్లోని కేసీఆర్ ఫోటోను కాంగ్రెస్ శ్రేణులు మార్చడంపై బీఆర్ఎస్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఏకంగా ఆ పార్టీ అగ్రనేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. తెలంగాణ పాలిటిక్స్ ను ఢిల్లీ రాజకీయాలకు లింక్ పెట్టడం ఆసక్తి రేపుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాసం ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల్లో మోదీ ఫోటో పెడతారా అంటూ హరీష్ రావు విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ఫోటో మార్పు వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ ఫోటోను మార్చి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టగా కొద్దిసేపటికే ఆ ఫోటోను తీసేసి మళ్లీ కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ ఫోటో మార్చిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులపై దాడులు చేయడం కాదు, దమ్ముంటే 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నారు. బొమ్మలు మార్చి ప్రజల మనసుల్లో చోటు సంపాదించలేరని హరీష్ రావు విమర్శించారు. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి ఉద్యమ నాయకుడిగా, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మార్చిన నాయకుడిగా, రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. బొమ్మలు కాదు కావాల్సింది, ప్రజలకు 6 గ్యారెంటీల అమలు కావాలి. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులపై దాడులు చేయడం సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు. ఈ రౌడీయిజం ఏంది, గుండాయిజం ఏంది? మా జిల్లాలోనే నా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారు గతంలో. మా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినారు. సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసినారు. స్వయంగా రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదనే ఈ రకంగా దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోదీ చిత్రపటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు హరీష్ రావు. సోనియా గాంధీ కూడా ఇలా గవర్నమెంట్ బిల్డింగ్లే ఉంది కదా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా. మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ మీ ఇళ్ళలో పెట్టిండ్రా? సోనియా గాంధీ ఇంట్లో మోడీ గారి బొమ్మ ఉందా ఈరోజు చిత్రపటం? రాహుల్ గాంధీ ఇంట్లో ఉన్నదా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ రాహుల్ గాంధీ ఆఫీస్లో మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నాక మా గురించి మాట్లాడండి. మీరు బొమ్మలు పెట్టుకోవడం మీద ఈ చిల్లర రాజకీయాలు కాదు. మొత్తంగా గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది.